సినిమా చూసిన తర్వాత నువ్వు ఐమాక్స్ వెనకాతలు కనుక దొరికితే నలుగురు ఆడపిల్లలకి నేను చంపేసి ఉండేవారు గ్యారెంటీ. ఇప్పుడు అంటున్నారు నన్ను ఉమెన్ కాలేజ్ కి తీసుకెళ్తాను నిన్ను అన్నారు. నౌ ఐ షూట్ ఎ క్వశ్చన్. ఒక అమ్మాయిని అంత దారుణంగా హ్యాండిల్ చేస్తున్నాను నేను, ఈ క్యారెక్టర్ ని నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను, నా చేత చేయింపిస్తున్నాడు, నాకు ఇలాంటి క్యారెక్టర్ వద్దు, నాకు సీన్లు మార్చి మంచి అన్న అడగాలని నీకు అనిపించలేదు ఆ సినిమాలో ఎక్కడ? సార్ వెన్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్, అంటే సీన్ మార్చేయండి అన్న స్టేజ్ లో నేను లేనండి. బట్ వెన్ హీ సెంట్ మీ a script, I read the script. You did not understand my question. I did. I'm coming there. Please. He sent me a script. He made me read the whole script. స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను కాల్ చేశాను సార్కి. కాల్ చేసి, సార్ నాకు ఇలా అనిపిస్తుంది కొన్ని సీన్స్ లో, ఏమైనా అది చేంజ్ చేయవచ్చా అంటే, లేదు బ్రో అది అలాగే ఉంటుంది, బట్ యూ టేక్ యువర్ డిసిషన్ అన్నారు. సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కాల్ చేస్తా మళ్ళీ, నాకు కొంచెం తెలియలేదు ఎలా చేయాలా వద్దా అని నేను కాల్ పెట్టేశానండి. కాల్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించడానికి స్టార్ట్ చేశాను. చేయాలా, బయట ఇమేజ్ ఏమవుతుంది, వేరే సినిమాలు ఉన్నాయి, నెగటివ్ గా చూస్తారు, ఇదన్నీ వచ్చింది. బట్ ఏదో ఒకసారి నా టీచర్ తో మాట్లాడినప్పుడు, నా లైఫ్ లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అంటే చాలా క్లోజ్ లో ఉన్నతో మాట్లాడినప్పుడు నాకేమనిపించింది అంటే, ఇలాంటి స్టోరీకి ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ఇమేజ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. Being an actor, I have a responsibility. So being a responsible actor, I think this is my job to tell a story like this at least once in a while. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ నాకు దొరకదు అన్నిసారి. సో నాకు ఆ బాధ్యత ఉంది. సో సినిమాలు చూస్తుంటారు, సో సినిమాలు చూసినప్పుడు నన్ను హేట్ చేయొచ్చు, ఏదైనా చూచు, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ కనెక్ట్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్ హూ వుడ్ సీ దిస్ అండ్ థింక్ దట్ నాకు తెలియకుండా నేను ఇది చేశాను, అట్లీస్ట్ ముందు ఐ షుడ్ నాట్ ట్రీట్ అ ఉమెన్ లైక్ దిస్ అని అనిపిస్తే, ఐ థింక్ దట్స్ అ విన్ ఫర్ మీ. And yesterday in the premiere show I could see lot of men clapping for the scenes, and they came out and they said they really loved the film. And they some of the calls I got, అంటే కొంతమంది కాల్ చేసి నాకు, మనకే తెలియకుండా ఇలాంటి చేసాం మచా, మనకి ఇప్పుడు అనిపిస్తుంది, సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది, ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ఇన్ సర్టెన్ వేస్ అని అనిపించింది అని కాల్ చేసి చెప్పారు. ఐ థింక్ దట్ రియలీ వర్త్ ఇట్ అనిపించింది. ఐ అప్రిషియేట్ యువర్ సెన్స్ ఆఫ్ ఆన్సరింగ్. నేను స్టిల్ యూ డిడ్ నాట్ రీచ్ మై క్వశ్చన్. ఓకే, ఏంటంటే అది, నువ్వు ఒక అబ్బాయివి, టుమారో ఆఫ్టర్ మ్యారేజ్ యూ విల్ బికమ్ ఏ ఫాదర్, యూ వర్ ఎ సన్, యూ మస్ట్ బి ఎ ఫ్రెండ్ టు ఫ్యూ గర్ల్స్ సమ్వేర్. ఈ సీన్ చేస్తున్నప్పుడు ఎంత దుర్మార్గుడు రా విక్రమ్ నువ్వు, చాలా సరి అనిపించింది, చాలా సరి. అంటే మీరు నమ్మరు సార్, కొన్ని సీన్స్ చేసిన తర్వాత నా దగ్గరకు వస్తాడు, జోక్ గా కాదు, వచ్చి నిజంగా చాలా ఇంటెన్స్ గా ఏం చేపిస్తున్నారు సార్ నాతో, అది ఫీల్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. సార్ సినిమాలో బికాస్ చాలా మంచోడు అబ్బాయి, ఫీల్ అయిపోయి ఏం చేపిస్తున్నారు సార్ నాతో అని తల కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు మళ్ళీ షార్ట్. పర్టికులర్ గా ఐ థింక్ దట్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ వేర్ ఐ హోల్డ్ ద నెక్ of her, అంటే చెప్పొచ్చో తెలియదు, I couldn't sleep అండి ఆ రోజు. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అ గర్ల్ వాజ్ నెవర్ మీ. అండ్ ఆ రెండు ఉంది కదా, దీక్షిత్ కి విక్రమ్ కి ఆ గొడవలు ఉంది కదా లోపల, ఐ థింక్ every day I felt that. Every day as an actor while coming to the sets, I told myself, see, keep yourself aside. This is a character. You're an actor, you have to be in the character. అంతే, ఇది no కాదు అని నేను నాకు ఒక 10 సారి చెప్పుకున్నాను సార్ ప్రతి సీన్ చెప్పినప్పుడు. ప్లే అయిన తర్వాత సీన్ లో డైలాగ్ చెప్తుంటే నాకు, అంటే నిన్న మా అమ్మ అండ్ మా గురువు గారు వచ్చారు, నాతోనే సినిమాలు చూశారు, బయటకు వచ్చినప్పుడు they couldn't take me as a Vikram అన్నమాట. They had tears. And also my teacher said, I'm proud of you as an actor who taught me acting. She came to me and she said, I'm very, very proud of you today. అంటే she has seen me in and out. నువ్వేంటి అని నాకు తెలుసు, నువ్వు ఎలా వాళ్ళని నాకు తెలుసు, బట్ స్టిల్ యూ మేడ్ మీ హేట్ యూ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ మై టీచర్ herself. So yeah, this is the best part of this meet.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీడియా అండ్ థ్యాంక్ యూ టీమ్ వన్స్ అగైన్. టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అల్లు అరవింద్ గారు ప్రెజెంట్స్, గీతా ఆర్ట్స్ అండ్ అలాగే ధీరజ్ మొగల్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.